నెల్లూరు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నిన్న జరిగిన వైసీపీ బీఎల్ఏ సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడిన వాక్యాలపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు ప్రజలు ఎంతో చైతన్యవంతులని, అందుకే గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 55,000 భారీ మెజారిటీతో నన్ను గెలిపించి 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఇంటికి పంపించారని గుర్తు చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో దమ్ముంటే పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన ఆమె, స్థానిక ఎన్నికల కంటే ముందే అవతలి పార్టీలోని మండల అధ్యక్షులు, నాయకులు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అసలు ఆయన రేపు ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో రాజ్యసభకు పోటీ చేయడానికి ఆ పార్టీలో ఎవరూ లేనప్పుడు ప్రభాకర్ రెడ్డి గారిని బతిమలాడి పిలిచి పోటీ చేయించారని, ఆ రోజు వీళ్లే ఆయన దగ్గర సహాయం పొందారని పేర్కొంటూ, నోరుందని డబ్బాలో రాళ్లు వేసి గలగలా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని, అసలు గత 5 ఏళ్లలో వాళ్లు డిఎస్సీ ఇచ్చారా అని ఆమె నిలదీశారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000, కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంక నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే పెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు, 3/4 భాగం వచ్చేస్తారు కూడా. అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఎట్టా? ఇప్పటికి 100 సార్లు చెప్పున్నా నేను. ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యావు, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకోపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగ మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు, ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ భిక్షలో. వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోలే. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతుకులాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యానని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు. కానీ ఏదో పాపం మైక్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోవూరు మొహం చూస్తుండడు, ఇతన్ని రానిచ్చుండడు. సో ఈరోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరు ఉంది కదా మనకి. ఆ నోటితో నాకు కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా?